లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉగ్రవాద సానుభూతిపరుడైన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ కదలికలపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఈ క్రమంలో స్కూల్ టైంలో ఉన్న ఫోటోను ఎన్ఐఏ పరిశీలిస్తోంది. సిరాజ్ స్నేహితుల వివరాలు సేకరిస్తున్నారు. వారితో సిరాజ్ కు ఉన్న సంబంధాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక మూలాలను శోధిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తండ్రి, అన్నయ్య బ్యాంక్ ఖాతాలను సేకరిస్తోంది ఎన్ఐఏ. సిరాజ్ ఖాతా నుంచి వారికి డబ్బులేమైనా వచ్చాయా, లేదంటే వేరే రకంగా ఏవైనా ఆర్థికపరమైన సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. అయితే డీసీసీబీలో తనకి లోకర్ ఉందని సిరాజ్ తండ్రి రెహమాన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ లోకర్ను కూడా ఎన్ఐఏ పరిశీలించనుంది. సిరాజ్ కు 10 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజులుగా ఎన్ఐఏ అధికారులు విజయనగరంలోనే ఉంటూ ఈ విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ కు సంబంధించిన అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సిరాజ్ సమీప బంధువులు, కుటుంబ సభ్యులు, అతని బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, సెల్ ఫోన్ నెంబర్ల వినియోగంపై దృష్టి సారించింది దర్యాప్తు సంస్థ. ఉగ్రవాద సానుభూతిపరుడైన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ కదలికలపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఈ క్రమంలో స్కూల్ టైంలో ఉన్న ఫోటోను ఎన్ఐఏ పరిశీలిస్తోంది. సిరాజ్ స్నేహితుల వివరాలు సేకరిస్తున్నారు. వారితో సిరాజ్ కు ఉన్న సంబంధాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక మూలాలను శోధిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తండ్రి, అన్నయ్య బ్యాంక్ ఖాతాలను సేకరిస్తోంది ఎన్ఐఏ. సిరాజ్ ఖాతా నుంచి వారికి డబ్బులేవైనా వచ్చాయా, లేదంటే వేరే రకంగా ఏవైనా ఆర్థికపరమైన సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. అయితే డీసీసీబీలో తనకి లోకర్ ఉందని సిరాజ్ తండ్రి రెహమాన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ లోకర్ను కూడా ఎన్ఐఏ పరిశీలించనుంది. సిరాజ్ కు 10 బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు తెలుస్తోంది. 2 రోజులుగా ఎన్ఐఏ అధికారులు విజయనగరంలోనే ఉంటూ ఈ విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ కు సంబంధించిన అన్ని కోణాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సిరాజ్ సమీప బంధువులు, కుటుంబ సభ్యులు, అతని బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, సెల్ ఫోన్ నెంబర్ల వినియోగంపై దృష్టి సారించింది దర్యాప్తు సంస్థ. ఉగ్ర భావజాలాలు కలిగిన సిరాజ్ అరెస్ట్ అనంతరం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎన్ఐఏ టీము ఇక్కడ 2 రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటించి సిరాజ్ యొక్క కదలికలు, అలాగే ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయన్న దానిపైన పూర్తిగా వాళ్ళు వివరాలను సేకరించే పనిలో పడింది. తండ్రి ఎవరైతే ఏఎస్ఐగా ఉన్నారో రెహమాన్ యొక్క బ్యాంక్ ఖాతాను కూడా నిన్న పోలీసులు తనిఖీలు చేశారు. అలాగే దాంట్లో ఎంత మేర డబ్బులు జమ అవుతున్నాయి, ఏమైనా కొడుకు నుంచి తండ్రికి ఏమైనా డబ్బులు జమ అయ్యాయా అన్న దాని కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అన్నయ్య ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అన్నయ్య ఖాతాలను కూడా చెక్ చేస్తున్నారు. అక్కడ ఈ సిరాజ్ యొక్క ఖాతా నుంచి ఏమైనా అటు మళ్లింపు జరిగాయా అన్న కోణంలో మాత్రం పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి పూర్తిగా సిరాజ్ కొంత అమౌంట్ని బదిలీ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ అమౌంట్తోనే సమీర్ ఈ ఏదైతే పేలుడు పదార్థాలను కొనుగోలు చేస్తున్నాడని కూడా సమీర్ పూర్తిగా పోలీసులకు వివరించడం జరిగింది. అలాగే సమీర్కి ఎంత అమౌంట్ వెళ్ళింది, సౌదీ నుంచి సిరాజ్కు ఎంత అమౌంట్ ఖాతాలో పడింది అన్న దానిపైన పూర్తిగా అకౌంట్స్ అయితే కూడా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీన్ని అంతటినీ కూడా ఎన్ఐఏ చాలా గోప్యంగా ఉంచుతుంది. తండ్రి ఖాతాలో జీతాలతో పాటు ఆయన యొక్క డీసీసీబీలో ఒక లాకర్ని తెరిచారు. ఆ లాకర్లో ఎట్లాంటి ఐటమ్స్ పెట్టారు అన్న దానిపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆ తండ్రి యొక్క అనుమతిని కూడా నిన్న తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఏదైతే ఈ బ్యాంక్ ఖాతాల వ్యవహారంలో పూర్తిగా ఎన్ఐఏ దృష్టి సారించింది. ఎవరెవరికి సిరాజ్ డబ్బులు పంపించాడు అన్న దానిపైనే ఈరోజు పూర్తిగా దానిపైన ఎన్ఐఏ దర్యాప్తు చేయబోతుంది. అలాగే ఏదైతే ఈయన సిరాజ్ చదువుకునే స్కూల్స్, కాలేజెస్లో ఇప్పటికీ ఎవరైనా పరిచయాలు ఉన్నాయా, ఆ స్నేహితులతో ఇంకా కాంటాక్ట్స్లో ఉన్నాడా అన్న దానిపైన పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు.
అలాగే ఈ ఎవరైతే స్కూలింగ్ ఈయనతో పాటు చదువుకునే తోటి విద్యార్థులు స్నేహితులు ఉన్నారు వాళ్ళని కూడా ఎన్ఐఏ టచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన యొక్క ఫోటోను మాత్రం నిన్న స్కూలింగ్లో ఉన్న ఫోటోను సేకరించడం జరిగింది. మొత్తం బ్యాంక్ అకౌంట్స్ అలాగే ఈరోజు అలా స్నేహితులు ఎవరైతే ఉన్నారో సిరాజ్ యొక్క స్నేహితులు వాళ్ళని కూడా వివరాలు అడిగి సేకరించదలుచుకుంది ఎన్ఐఏ. అలాగే ఈరోజు యొక్క పూర్తిగా కస్టడీ పిటిషన్ పైన కూడా ఈరోజు ఒక నిర్ణయం రాబోతుంది. ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే సిరాజ్ యొక్క కస్టడీని తీసుకున్నట్లయితే మరింత విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.